నమస్తే, నేను సిరి. హైదరాబాద్లో అయితే పుష్ప 2 ఈవెంట్ అయితే జరిగింది. అయితే ఈ ఈవెంట్లో మెగాస్టార్ ఫ్యామిలీకి అయితే అవమానం జరిగిందని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నట్టు ఒక వార్తగా సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి పుష్ప 2 మాన్య నడుస్తుంది. అల్లు అర్జున్ గారు చాలా వరకు అన్నింటినీ కవర్ చేస్తూ వస్తున్నారు. సో నిన్న చూస్తున్నట్టయితే హైదరాబాద్ యూసఫ్గూడలో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో అక్కడ చిరంజీవి గారికి ఆ ఫ్యామిలీకి కొన్నిదల ఫ్యామిలీకి అవమానం జరిగింది అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఫీల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది సార్? మెగా ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారని చెప్పేసి మనం అయితే జనరలైజ్ చేసి చెప్పలేము. కొంతమంది హర్ట్ అయ్యారు మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే అల్లు అర్జున్ అనేటప్పటికీ అల్లు అర్జున్ ఎప్పటికీ కూడా ఎంత పెద్దవాడైనా సరే, ఆయనకి స్టార్డమ్ ఎంత పెరిగినా సరే, ఆయన ఒకరికి విధేయుడై ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అది చిరంజీవి గారికి. సో వీళ్ళందరికీ కూడా అందరికీ నీడ ఇచ్చిన వ్యక్తి ఆయన, వటవృక్షం అసలు. సో ఆయన ఛాయలోనే వీళ్ళందరూ కూడా వచ్చారు అని వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో కొంతమంది సీరియస్గా పట్టించుకునేవాడు ఉంటారు, కొంతమంది పట్టించుకోరు. సో అతను ఏదో చేసుకుంటున్నాడు అని చెప్పి అది కూడా ఆ వర్షం కూడా వస్తుంది. సో అతనేదో తను సొంతంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నాడు, తన మానాన తను వెళ్ళనివ్వండి, తన మానాన తనే పోతాడు అని సర్కాస్టిక్గా కూడా వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. సో ఈ సోషల్ మీడియా మనకు తెలుసు కదా, ఎప్పుడూ కూడా ఈ ఫ్యాన్ వార్ అనేది నడుస్తూనే ఉంటుంది. తను ఎప్పుడైతే తన సొంత అస్తిత్వాన్ని నేను అల్లు అర్జున్ అంతే, నేను నా సొంతంగా నా సినిమాలు నేను ఎంపిక చేసుకుంటున్నాను, నా కథలు నేను ఎంపిక చేసుకుంటున్నాను, నా కష్టం నేను పడుతున్నాను, నా డైరెక్టర్ నేను ఎంచుకుంటున్నాను, ఇందులో మరొకరికి అసలు ప్రమేయం లేదు, ఈవెన్ నా ఫాదర్కి కూడా ప్రమేయం లేదు, నేను బిల్డ్ చేసుకుంటున్నంతా కూడా నేను నా స్వయం కృషితోటే. ఒకప్పుడు చిరంజీవి గారు ఎలా అయితే తన స్వయం కృషితో తన బిల్డ్ చేసుకుంటూ వచ్చారో, అంటే దాంట్లో కూడా కొంత కాంట్రవర్సీ ఉంది. మళ్ళీ ఆయన కూడా అల్లు రామలింగయ్య అల్లుడు కాబట్టి, అల్లు అరవింద్ ఆయన బావమరిది కాబట్టి, ఆయన కెరీర్లో అల్లు అరవింద్ పాత్ర చాలా ఉంది ఆయన ఆ బిల్డ్ చేయటంలో. అలాగే అల్లు అరవింద్ నిర్మాతగా, అంటే ఒక స్టార్ ప్రొడ్యూసర్గా, టాప్ ప్రొడ్యూసర్గా ఎదగటంలో చిరంజీవి గారి సపోర్టు ఉంది అనేది అందరికి కూడా, అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం. అది ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు ఫ్యాన్స్, ఈ జనరేషన్ ఫ్యాన్స్కి తెలియకపోవచ్చు, ఆడియన్స్కి తెలియకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. అంటే వాళ్ళు ఒకరికొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరూ కూడా ఎదుగుతూ వచ్చారు. ఆయన స్టార్గా ఎదిగాడు, ఈయన ప్రొడ్యూసర్గా ఎదిగాడు. సో అట్లా ఇద్దరూ కూడా ఒక కృష్ణార్జున్ టైప్లో వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎదిగారు, స్టాల్ వార్డ్స్ అయ్యారు, తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టాల్ వార్డ్స్గా పేరు చేసుకున్నారు. సో ఆ తర్వాత చిరంజీవి గారి తర్వాత ఆయన తమ్ముడు వచ్చాడు. అంటే ఇద్దరు తమ్ముళ్ళు వచ్చినప్పటికీ కూడా నాగబాబు గారు నిలబడలేకపోయారు ఆయన. సో పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ చిరంజీవిని కూడా దాటి ఒకానొక టైంలో, ఖుషీ టైంలో చిరంజీవి గారిని కూడా దాటి ముందుకెళ్ళిపోయే స్టేజ్కి చేరుకున్నాడు. ఆయన మేనియా ఆ రోజులు అలా ఉంది యూత్లో. అసలు ఆయనకున్న క్రేజ్ ఇంకెవరికి లేదన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొడుకు వచ్చాడు రామ్ చరణ్. అంటే రామ్ చరణ్ కంటే ముందు అల్లు అర్జున్ పరిచయం అయ్యాడు గంగోత్రి సినిమాతోటి. ఆ తర్వాతే చిరుతతోటి ఆయన పరిచయం అయింది. ఈయనకి అల్లు రామలింగ మనవడుగా ఈయన ఎవరు వారసుడు అంటే చిరంజీవి వారసుడు కాదు అల్లు అర్జున్, అల్లు రామలింగయ్య వారసుడు. అల్లు రామలింగ వారసుడు అంటే నటుడుగా, అల్లు రామలింగయ్య నిజానికి కొడుకు అయినటువంటి అరవింద్ నటనలో కాకుండా నిర్మాణ రంగంలో ఆయన రాణించాడు. ఆయన తండ్రి యాక్టింగ్ జోలికి పోవాలి అంటే చిన్న చిన్న కొన్ని సినిమాల్లో చేసినప్పుడు కూడా, రోల్స్ చేసినప్పుడు, చంటి అబ్బాయి లాంటి సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రాథమికంగా ఆయన దృష్టి అంతా కూడా నిర్మాణ రంగం మీదే ఉంది, నటన మీద లేదు. సో నటుడుగా అయింది మళ్ళీ ఆ కుటుంబంలో కేవలం నటుడుగానే కాకుండా స్టార్గా రూపాంతరం చెందింది అల్లు అర్జునే. అందుకని ఆయన గ్రాటిట్యూడ్ ఎవరి మీద ఉందంటే అల్లు ఫ్యామిలీ మీద ఉంది, తన తండ్రి అలాగే తన తాత. సో అది ఆయన వారసత్వం. సో కాకపోతే ఏంటంటే అల్లు అరవింద్ కూడా
చిరంజీవి గారి ఫ్యామిలీ అని అందరూ అనుకునే పరిస్థితి. కాబట్టి ఆయన కొడుకు అయినటువంటి అల్లు అర్జున్ కూడా ఈయనకి చిరంజీవి గారికి గ్రాటిట్యూడ్ చూపించాలి అని మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మెగా కాంపౌండ్ వ్యక్తి లాగానే చూడాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ గారు నేను మెగా కాంపౌండ్ కాదు మాది అల్లు కాంపౌండ్ అని చెప్పి ఇదిలో ఉన్నారని మనం అనుకోవచ్చు అంటారు. అది కొన్ని సంవత్సరాల నుంచి మొదట్లో ఆయన కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూనే వచ్చారు. చిరంజీవి గారి పట్ల ఆయన అదే చూపించారు, కృతజ్ఞతా భావం చూపిస్తూ వచ్చారు, గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఈవెన్ ఆ హీరోలు కూడా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈయన ఈవెంట్స్కి చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. అప్పట్లో ఆడియో ఫంక్షన్లు జరిగాయి. మొదట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేవి తర్వాత వచ్చాయి. ఎందుకంటే ఆడియో రంగం అంతా కూడా డౌన్ అయిపోయిన తర్వాత ఆ టైంలో క్యాసెట్స్ వచ్చే టైంలో సీడీలు తర్వాత సీడీలు వచ్చాయి. సో ఆ టైంలో ఆడియో ఫంక్షన్స్ జరిగాయి, వాటికి వచ్చేవాళ్ళు గెస్ట్లుగా. చిరంజీవి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు. తర్వాత కాలంలో అవన్నీ కూడా మాయమైపోయాయి. ఆడియో రంగం అంతా కుదేలైపోయిన తర్వాత ఇంకా ఆడియో ఫంక్షన్ పక్కన పెట్టేసేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేవి పెట్టడం మొదలుపెట్టారు. సో కొంత చూసుకుంటే ఒక 5 ఏళ్ల నుంచి చూసుకుంటే, అంటే పుష్ప అలవైకుంఠపురంలో నుంచి చూసుకుంటే మనం తనలో బలంగా అది కనిపిస్తూ ఉంది. తను టాప్కి వెళ్ళిపోవాలి, తన మార్కెట్ పరిధిని విస్తరించుకోవాలి. తను చెప్పాడు, నేను పోటీ కాదు, నాకు పోటీ ఉన్నారని అనుకోను, నాకు నేనే పోటీ. నాకు ఎవరితో పోటీ అంటే రేపటి నేనుతోటే నాకు పోటీ. సో అంటే తనకు తానే పోటీ అని చెప్పదలుచుకున్నాడు అతను. అందువల్ల ఎవరిని కూడా దాని తీసుకెళ్ళ. అదే సందర్భంలో ఆ కాంటెస్ట్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ కూడా జరిగినటువంటి చాలా గ్రాండియర్ స్కేల్లో జరిగినటువంటి ఈ ఈవెంట్లో ఆయన అసలు మొత్తానికి అవాయిడ్ చేశాడు. చిరంజీవి గారితో సహా ఎవరిని కూడా వాళ్ళ పేర్లు ఏమీ ప్రస్తావించలే. అలాగే అక్కడ కొంతమంది డైరెక్టర్లు రాజమౌళి గారి దగ్గర నుంచి ఒక 5-6 డైరెక్టర్ని గెస్టులుగా పిలిచారు. వాళ్ళని గెస్టులుగా పిలిచినప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరిని పిలవాలనిపించలేదా? చిరంజీవి గారు కాదు, మిగతా ఇంకో కొంతమంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఎవరిని పిలవలేదు ఎందుకని అంటే అవాయిడ్ చేయటమా? ఇది కంప్లీట్గా పూర్తి స్థాయిలో అంటే ఇదివరకు మాటల రూపంలో ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతూ వస్తుందో 2 ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతూ ఉంది. అలాగే అల్లు అర్జున్కి వర్సెస్ మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అన్నట్టుగా ఉన్న వాతావరణాన్ని ఈయన ఇంకా దాన్ని పెంచి పోషించే విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడా అని కూడా ఇప్పుడు వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరిని పిలవకపోవటం, ఎవరి పేరు ప్రస్తావించకపోవటం తన స్పీచ్లో కూడా మనకు తెలుసు. ఆ ఫ్యామిలీలో ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, ఒకవేళ చిరంజీవి గారిను రామ్ చరణ్ను పిలిచి ఉండొచ్చు, కానీ వాళ్ళు రాకపోవటం. అక్కడ పిలిచారా, లేదా పిలిచినా కానీ రాలేదా, లేదా అసలు పిలవలేదా? ఒకవేళ రామ్ చరణ్ కనుక వచ్చి ఉంటే లేదా చిరంజీవి గారు వచ్చి ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఈ గొడవ ఎక్కువ విమర్శలకు తావివ్వకుండా ఉండేది. సో ఇప్పుడు రాజమౌళి తర్వాత అతను డైరెక్టర్ గోపీచంద్, బుచ్చిబాబు, శివ నిర్వాణ ఇలాంటి డైరెక్టర్స్ మనకి కనిపించారు అక్కడ. వివేక్ ఆత్రేయ. సో వీళ్ళని గెస్టులుగా అక్కడ పిలిచారు. మిగతా వాళ్ళందరూ కూడా సినిమా సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అరవింద్ గారు కూడా ఉన్నారు. సో అది ఇప్పుడు చాలా వరకు అంటే అనేక రకాల మళ్ళీ విమర్శలకి, ఊహాగానాలకి. సో ఇది ఇంత గ్రాండ్గా చేసుకుంటూ, ఎందుకంటే ఇంతకుముందు తను 4 చోట్ల ప్రచారం చేశాడు, ఈవెంట్లు జరిగినాయి. పాట్నాలో మొదలుకొని తర్వాత చెన్నైలో, తర్వాత కొచ్చిలో, ఆ తర్వాత ముంబైలో, ఇప్పుడు హైదరాబాద్లో. సో హైదరాబాద్లో మిగతా 4 చోట్లకి సుకుమార్ కనిపించలేదు. ఫస్ట్ టైము తను వచ్చాడు ఇక్కడికి. ఎందుకంటే అన్ని పనులు ఇప్పుడు పూర్తి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు దాకా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. సో తను కూడా అడ్రస్ చేశాడు. చాలా తక్కువ టైం ఆయన మాట్లాడాడు. సో ఇప్పుడు అల్లు అర్జున్ స్పీచ్ చూసుకున్నా కానీ దానిలో కనిపిస్తుంది అదే. తనలో ఇప్పుడు పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. నేను నా సొంతంగా నా కెరీర్ నేను బిల్డ్ చేసుకుంటున్నాను,
దీంట్లో ఎవరి ప్రమేయము అవసరం లేదు, ఆఖరికి తన తండ్రిది కూడా. కానీ ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది, అది మాటల్లో అక్కడ అందరి ముందు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే ఈయన బర్త్డేకి, అల్లు అర్జున్ బర్త్డేకి వాళ్ళు వచ్చి చిరంజీవి గారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆశీర్వదించడం మనం చూసాం రీసెంట్గానే. ఇది వ్యక్తిగతమైన వ్యవహారాలు, దాని అంతవరకు ఉంచుతాం. ఇది సినిమా సంబంధించి, ఇది నా కెరీర్, నేను బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. దీంట్లో ఇంకొకరు ప్రమేయం ఎందుకు, ఇంకొకరు ప్రస్తావన ఎందుకు అనేది దాంట్లో ఆయన ముందుకెళ్తున్నాడు. కాకపోతే ఆ కుటుంబం నుంచి కూడా అక్కడ ప్రాతినిధ్యం ఉన్నట్లయితే ఆ ఫంక్షన్లో కొంతవరకు ఇంత ఈ స్థాయిలో విమర్శలకి, అంటే అసలు చిరంజీవి గారి ఆయనకి ఆయన కుటుంబానికి అల్లు ఫ్యామిలీ అవమానం చేసింది అన్న రీతిలో సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకునేదాకా వెళ్తుంది ఇప్పుడు ఇది. సో ఇది అంటే ఇది ఆగదు, ఇది మన గతంలో కూడా అంటే అంటిల్ అన్లెస్ అల్లు అర్జున్ గారు ఇంకా ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఒక ఇంటర్వ్యూ లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేసే అంతవరకు కూడా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం లేదంటారు. అప్పుడు కూడా అది జరిగినా కూడా పడదు, ఆ వార్ అనేది నడుస్తూనే ఉంటుంది అది. ఎందుకంటే అప్పటికి ఆ జరిగినంత మాత్రాన ఇది జరిగింది అయిపోయింది అనుకుంటే మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకొక ఈవెంట్ వస్తుంది, ఇంకొక సందర్భం వస్తుంది, మళ్ళీ మొదలే. ఇది నెవర్ ఎండింగ్ అన్నట్టే అనమాట ఈ టాపిక్ అనేది. సో కాకపోతే ఇప్పుడు అదే అంటే కొంత వాళ్ళకి వెసులుబాటు కలిగేది. మేము మెగా ఫ్యామిలీ అంటే మాకు మేము పక్కన పెట్టలేదు, మేము వాళ్ళతో కన్సర్న్తోనే ఉన్నాము అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేది, అది లేకుండా పోయింది అది.